ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక పునరుత్థాన దినంలో ఈ రీతిగా మీతో కలుసుకోవడానికి దేవుడిచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో నేను స్తుతిస్తూ ఉన్నాను. భయంకరమైనటువంటి పరిస్థితి అంటే ఈ యొక్క కోవిడ్-19 ప్రభావం రోజు రోజుకి విజృంభిస్తున్నటువంటి తరుణంలో చాలామంది ఆ వార్త విని భయపడుతున్నటువంటి వారు ఉన్నారు. అంటే ఆ యొక్క వైరస్ కంటే దాని నుంచి వచ్చేటువంటి దాని గురించి వచ్చేటువంటి వార్తను వినే జనాలు చాలా భయభ్రాంతులు అవుతూ ఉన్నారు. ఎవరూ కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, జగద్రక్షకుడైనటువంటి దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశారు గనక ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు ఎన్నటికీ కూడా మనల్ని నష్టపరిచేటట్టుగా చేయడు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసంతో ముందుకు నడిపించబడేటువంటి వారుగా ఉండాలని దేవుని పేరిట మీ అందరికీ కూడా నేను ధైర్యంతో కూడినటువంటి ఒక మాట నేను చెప్పగలుగుతున్నాను. దీనికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, కృపగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క పునరుత్థాన దినంలో తండ్రి నాయన నీ వాక్యాన్ని ధ్యానించడానికి నాయన మేము వచ్చి ఉంటుండగా ఆ వాక్య పరిచయలో మీరు నుండి మాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఈ దినమును ప్రభువా మాతో మాట్లాడడానికి నాయన మీరు సిద్ధపరిచినటువంటి నాయన ఆ యొక్క వాక్యాన్ని ప్రభువా స్పష్టంగా నాయన మీరే వివరించమని మా ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. చూడండి, ఆపదలనేవి, కష్టాలనేవి, బాధలనేవి మనుషులకు తప్ప మరి వేటికి కూడా రావు. ఎందుకనంటే ఆ బాధ, కష్టం, సుఖం, సంతోషం ఇవన్నీ కూడా తెలిసేటట్టుగా చేయడానికి, తెలుసుకునేటట్టుగా దేవుడు మనుషుని సృష్టించాడు. అయితే ప్రతి సమయంలోనూ కూడా దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి వారుగా ప్రార్థనాపూర్వకంగా మనం ఉండాలని కొన్ని వాక్యాలు మనం చూస్తే మనకు అర్థమవుతూ ఉంది. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన జీవితంలో ప్రారంభపు బాల్య దినాల్లోనే కొన్ని కష్టాలు అనుభవించినప్పటికీ, శ్రమ పడుతున్నప్పటికీ దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు గనక ఎలాంటి భయంకరమైనటువంటి ఆ పరిస్థితి అతని మీద వచ్చినా, ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తను చుట్టుముట్టినా ఏమాత్రం కూడా భయపడకుండా ధైర్యంతో ముందుకు నడిపించబడగలిగినటువంటి వ్యక్తి ఒక ఆయన గురించి ఈ పునరుత్థాన దినంలో కొన్ని వాక్యాలు మనం ధ్యానం చేద్దాం. భక్తుడైనటువంటి దావీదు చిన్ననాటి నుంచి కూడా కష్టాన్ని, సుఖాన్ని అన్ని అనుభవించాడు. రాజు అయిన తర్వాత కూడా ఆయన కొన్ని కష్టాలు అనుభవించాడు, కొన్ని అసంతోషకరమైనటువంటి ఆ యొక్క విషయాన్ని కూడా ఆయన విశదపరుస్తూ ఉంటాడు. చూడండి, 31వ కీర్తనలో ఆయన చెప్తారు. ఏమంటాడంటే 31వ కీర్తన 24వ వచనం చూస్తే అక్కడ ఒక చక్కటి మాట ఆయన రాయడం జరిగింది. ఆ బైబిల్ గ్రంథంలో చక్కటి మాట మనకు కనిపిస్తుంది. అదేంటంటే, యెహోవా కొరకు కనిపెట్టువారులారా, మీరు మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండండి అంటాడు. అంటే దేవుని కొరకు కనిపెట్టుకునేటువంటి వారులారా, మీకు కావలసింది ఏంటంటే మొదట ధైర్యం కావాలి. మీరున్నటువంటి పరిస్థితి నుంచి విడుదల పొందటానికి, మీరున్నటువంటి ప్రమాదకరమైన స్థితి నుంచి విడుదల పొందటానికి, మీరున్నటువంటి ఆ కష్టతరమైనటువంటి పరిస్థితి నుంచి నా దేవుడు నన్ను విడిపిస్తాడు అనేటి దానికి ముందు ఏం కావాలంటే కనిపెట్టుకుంటూ ఉన్నటువంటి వారు మనస్సున ధైర్యం వహించాలి.
నేను నమ్మినటువంటి దేవుడు నన్ను సిగ్గుపరిచేటువంటి వాడు కాదు. ఎందుకంటే భక్తుడైన దావీదు బాల్య దినాల్లోనే దేవునిలో ఉన్నటువంటి శక్తి ఎలాంటిదో ఆయన గ్రహించగలిగాడు. గ్రహించటమే కాదు, కళ్ళారా చూశాడు. మందలో క్రూర మృగాలు పడి వాటిని పాడు చేయాలని చూసినప్పుడు ఆయన పోరాడి గెలిచి ఆ మందను కాపాడగలిగినటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు ప్రతి సమయంలోనూ కూడా. ఎందుకంటే దేవుడు తనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఏ అపాయం వచ్చినా సరే దావీదు భయపడలేదు. దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా సిగ్గుపడేటువంటి పరిస్థితి ఆయనకి ఏమాత్రం కూడా తీసుకురాలేదు, సిగ్గుపడలేదు ఎప్పుడు కూడా. హల్లెలూయా. అంతేకాకుండా ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి మనం కొన్ని విషయాలు ఇంకా మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, కొన్ని విషయాలు మనం చూడడానికి ఇష్టపడితే అనేక విషయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. దావీదు అంటూ ఉంటాడు 7వ వచనంలో, 31వ అధ్యాయం, కీర్తన 31వ అధ్యాయం 7వ వచనంలో, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణబాధలను నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను. ఇబ్బందిలో ఉన్నాడు, ఇరుకులో ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, నా బాధని మనుషులు కాదు చూసేది, నువ్వు చూస్తా ఉన్నావు. మనుషుడు చూడటం వల్ల ఏమి ప్రయోజనం కలగదు, కానీ ఈయన బాధ ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తా ఉన్నాడు. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు అంటే నా బాధలో నన్ను చూస్తా ఉన్నావు, నన్ను విడిచిపెట్టవు అని ఒక ధైర్యంతో తనకు కలిగినటువంటి బాధను, తనకు కలిగినటువంటి ఆ సమస్యల నుండి దేవుడు విడిపించాలనేటువంటి ఆలోచనతో ఎదురు చూస్తున్నట్లుగా వాక్యం మనం చూస్తాం. అలాగే ఇంకా చూస్తే 9వ వాక్యంలో ఏమంటాడంటే, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము అంటే నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణించేటువంటి వాడు నువ్వే. అంటే తనకి ఏం కలిగినా సరే, ఏ పరిస్థితికైనా సరే దేవునికి చెప్తున్నాడు తప్ప తనకి ఆ సహోదరులు ఉన్నారు, 7 ఉన్నారు, తండ్రి ఉన్నాడు, కుటుంబం ఉంది. కానీ ఆయన బాధ వాళ్ళకి చెప్పుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. ఎందుకనంటే నీ యావత్ బాధల్లోనూ కూడా తోడుగా ఉంటానని వాగ్దానం చేసినటువంటి దేవునితో ఆయన మనవి చేసుకుంటూ ఉన్నాడు. ఒకవేళ మనకు ఎలాంటి బాధ కలిగినా, ఎలాంటి భయం కలిగినా, ఎలాంటి ఆందోళన వచ్చినా ఒకటి మనం చేయగలిగింది ప్రార్థన తప్ప ఇక వేరే ఛాన్స్ ఏదీ లేదు. ఎందుకంటే చేసేటువంటి ప్రార్థనలో ఎంత శక్తి ఉన్నదో దాన్ని గ్రహించినటువంటి వాడు ఎప్పటికీ ఏ పరిస్థితికి కూడా కూర్చుని బాధపడేటువంటి ఆ పరిస్థితి తెచ్చుకోడు. ఆ బాధలో కూడా ప్రభువుని స్తుతిస్తాడు. ప్రభువా, ఈ బాధ నేను సహించుకోలేకపోతున్నాను, నీ చిత్తం అయితే దాని నుంచి నన్ను తొలగించాను. దావీదు అదే చేస్తూ ఉన్నాడు. ఫస్ట్ని నువ్వు నన్ను దృష్టించు, నన్ను చూస్తూ ఉన్నావు, నేను ఇరుకున పడ్డాను, నన్ను కరుణించేవాడు నువ్వే అని అంటాడు. 10వ వచనంలో అంటాడు, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను అంటాడు. ఇంకా చూస్తే నా శత్రువులందరికీ నేను నిందాస్పదుడుగా ఉంటున్నాను అని అంటాడు. ఇంకా 12వ వచనానికి వచ్చేసరికి ఇంకా కృంగిపోతూ మాట్లాడుతూ ఉంటాడు. మరణమై స్మరణకు రాకుండా ఉన్నవాని వలె మరువబడి తిని అంటాడు. ఓటుకుండ వాడిని అయి ఉన్నాను అంటాడు. ఇంకా 14వ వచనంలో ఏం చెప్తాడంటే, యెహోవా నీయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను, నా కాలగొత్తులు నీ వశములో ఉన్నవి, ఉన్నవని చెప్తాడు. ఇంకా నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింప చేయము, యెహోవా నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునందనీయకము, నన్ను సిగ్గుపడేటట్టుగా నువ్వు చేయొద్దు అని చెప్పి విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. అయితే ఈ వాక్యంలో మనం చూస్తే, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారిని నీ నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని చెప్పుకుంటూ, మనుషులు కపటోపాయములు వారి
వారిని అంటకుండగా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు అని చెప్తూ, ప్రాకారము గల పట్టణంలో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపించి ఉన్నాడు అని చెప్తుంది. ఇంకా 23వ వచనంలో చూస్తే, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును గనుక విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతికారము చేస్తాడు. అందుకనే యెహోవా కొరకు కనిపెట్టుకునేటువంటి ఆ యొక్క కనిపెట్టడం అంటే దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు కనిపెట్టుకుని మనం ఎదురు చూడాలి. అంటే ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని మనుషుల కొరకు ఎలాగైతే మనం చూస్తూ ఉంటామో అంతకంటే ఎక్కువగా, మనుషుల కంటే ఎక్కువగా చేయగలిగినటువంటి దేవుని వైపు కనిపెట్టి ప్రార్థన చేయాలి. దేనికైనా సరే మనం కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఏ విషయం నిమిత్తమైతే, ఏ అంశం నిమిత్తమైతే మనం ప్రార్థన చేస్తామో ఆ విషయంలో దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకనంటే అలా కనిపెట్టి చేసినటువంటి దినాలు ఉన్నాయి. కనిపెట్టి ప్రార్థన చేసిన తర్వాత దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి సమాధానాన్ని బట్టి నేను ఎంతో సంతోషించినటువంటి రోజులు ఉన్నాయి. ఎందుకు ప్రియమైనటువంటి వారులారా నేను ఈ మాట చెప్తున్నానంటే, ఎవరైనా సరే ఓర్పు, సహనం అనేది నశించిపోయేటువంటి పరిస్థితుల్లో మీరుంటే, మనుషుల వల్ల విసిగి వేసారిపోయినటువంటి పరిస్థితి కలిగి ఉంటే, మనిషి యొక్క మాట వలన కృంగినటువంటి వ్యక్తిగా ఉంటే, ఇప్పుడు దేవుని వాక్యం నేను బలపరుస్తూ ఉంది. దేవుని కొరకు కనిపెట్టు, యెహోవా కొరకు కనిపెట్టు. భక్తుడైన దావీదు దేవుని కొరకు కనిపెట్టాడు. దేవుని యొక్క కనికర కార్యాల కొరకు కనిపెట్టుకుని చూశాడు. ఒక్క పర్యాయం కాదు, ఒక్కసారి కాదు. ఆయన ఆ గొర్రెల కాపరిగా ఉన్నప్పటి నుంచి కూడా దేవుని కొరకు కనిపెట్టుట అలవాటు. రాజు అయిన తర్వాత కూడా కొన్ని సమస్యలు వచ్చినాయి, ఇంట్లోంచి సమస్యలు వచ్చినాయి, బయట నుంచి సమస్యలు వచ్చినాయి, రాజ్యంలోంచి సమస్యలు వచ్చినాయి. అయినా సరే దేవుని కొరకు కనిపెట్టాడు తప్ప తన ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తించలేదు. తన ఇష్టానుసారంగా అటు ఇటు తిరిగి ఏదో అల్లాడిపోయినటువంటి పరిస్థితి కనబడలేదు. ఎంతో ధైర్యంగా దేవుని కొరకు కనిపెట్టాడు. మరొక వాక్యంలో అంటాడు, ఒక యజమానుడి తట్టు దాసుడు చూస్తున్నట్లుగా, ఒక దాసి చేతి తట్లు యజమానురాలు చేతి తట్లు ఒక దాసి చూస్తున్నట్లుగా నీ దేవుడైన యెహోవా నిన్ను కనికరించే వరకు నీ కన్నులు ఆయన చూచుతున్నవి అంటాడు, చూడాలి అంటాడు. అంటే మన కన్నులు దేవుడు చూచేంత వరకు కూడా, దేవుడు కనికరించేంత వరకు కూడా ఆయన వైపు మనం చూడాలి. అంటే కనిపెట్టడం అంటే మనుషుల భరోసా కోసం కనిపెట్టడం కాదు, మనుషుల మాట కోసం కనిపెట్టడం కాదు, మనుషులు ఇచ్చేటువంటి ఆ వాగ్దానం కోసం కనిపెట్టడం కాదు, దేవుని కొరకు కనిపెట్టాలి. యెహోవా విశ్వాసులను కాపాడును. విశ్వాసంతో నువ్వు దేవుని వైపు చూస్తే ఖచ్చితంగా ఆయన నిన్ను కాపాడుతాడు. ప్రతి సమయంలోనూ కూడా, ప్రతి విషయంలోనూ కూడా ఆయనకు మొదట నువ్వు అప్పగించుకోవాలి. మనుషులకు కాదు అప్పగించుకునేది, దేవునికి అప్పగించుకుంటే ఖచ్చితంగా దేవుడు నీ యొక్క యావత్ బాధను కూడా తొలగించడానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడు. అదే భక్తుడైనటువంటి దావీదు చెప్తున్నటువంటి మాట, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారులారా మీరందరూ మొదట మనస్సును ధైర్యం వహించండి. మనస్సును ధైర్యం వహించి నిబ్బరం కలిగి ఉండాలి. అటు ఇటు తొలగిపోకూడదు. కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోయి కొన్నిసార్లు ఆలస్యమైంది అనుకోండి, దేవుడు ఏమైనా సమాధానం ఇవ్వడం లేట్ అయింది అనుకోండి, అయ్యో ఏమైపోయింది, నేను చేసే భక్తి ఏమైపోయింది, నేను చేసే ప్రార్థన ఏమైపోయింది, దేవుడు నాకు సహాయం చేయలేదని అనుకుంటాం. దేవుడు అంతకంటే శ్రేష్టమైంది, నువ్వు ఊహించిన దానికంటే శ్రేష్టమైంది చేయడానికే ఆయన కొన్నిసార్లు ఆలస్యం చేయొచ్చు. అయినా సరే నిబ్బరము కలిగి, ధైర్యం వహించి, నిబ్బరము కలిగి, నేను చెప్పుకున్నది సాధారణ వ్యక్తికి కాదు, నేను మొర్రపెట్టుకున్నది ఒక ఆషామాషి వ్యక్తికి కాదు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవునికి నేను మొరపెట్టుకున్నాను. ఈ సర్వములోను, సృష్టి యావత్తులోనూ కూడా ఆయనకి ప్రభావం ఉన్నది, బలం ఉన్నది, శక్తి ఉన్నది కనుక ఆయన ఏమైనా నా యొక్క నేను విజ్ఞాపన చేసుకుని నేను విన్నవించుకున్నటువంటి ఈ యొక్క సమస్య ఏమాత్రం కూడా పెద్దది కాదు, ఆయన ఖచ్చితంగా చేస్తాడనేటువంటి ఒక నిరీక్షణతో మనం ఎదురు చూసేటువంటి వారిగా ఉండాలి. ఇంకా మనం చూస్తే
రెండవ దినవృత్తాంతాలు 15వ అధ్యాయం 5వ వాక్యం నుంచి మనం చూస్తే అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తాడు. దేవుని యందు కొంచెం భయభక్తులు కలిగినటువంటి వ్యక్తే. ఆస అనేటువంటి రాజు యూదా ప్రజలను పరిపాలిస్తున్నటువంటి వాడు. అయితే ఈ ఆసా గారు కాలంలో ఒకటి జరిగింది. ఆ కాలములలో దేశముల కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలము కలిగింది. అంటే ఆయన పరిపాలిస్తున్నటువంటి ఆ రోజుల్లో ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరిలోనూ కూడా ఒక కల్లోలము కలిగింది, గొప్ప కల్లోలం కలిగింది. అంటే చాలా ఆందోళన పడేటువంటి పరిస్థితి ఆ దేశ ప్రజలందరికీ వచ్చింది. ఇప్పుడు ప్రపంచ ప్రజలందరూ కూడా కల్లోల పడేటువంటి పరిస్థితి, కంగారు పడేటువంటి పరిస్థితి కళ్ళ ముందు ప్రతిరోజు వార్తల రూపంలో కనిపిస్తూనే ఉంది. ఇవి చూస్తూ చాలామంది భయాందోళనకు గురవుతూ ఉన్నారు. చాలామంది నిశ్చేష్టులు అయిపోతూ ఉన్నారు. ఏమైనా చేయగలిగినటువంటి వారు కూడా ఇంకేముందలే అన్నట్టుగా చేస్తూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను చెప్తూ ఉన్నాను, మనము పౌరుషము కలిగినటువంటి దేవుని పిల్లలమై ఉన్నాం. రోషము కలిగినటువంటి దేవుని పిల్లలమై ఉన్నాం. నీవు రోషముతో విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏ భయమైతే నిన్ను వణికిస్తూ ఉందో, ఏ భయంతో అయితే నువ్వు కంగారు పడుతూ ఉన్నావో ఆ యొక్క విషయంలో దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు. అంత మాత్రమే కాదు, అస్సలు మనం భయపడవలసినటువంటి అవసరమే లేదు. భయపడవలసినటువంటి అవసరతే లేదు. ఎందుకు లేదు అంటే దేవుడు నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. నువ్వు కష్టంలో ఉన్నావా, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు శ్రమలో ఉన్నావా, నువ్వు ఆయన విశ్వాసిగా ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీతో పాటు ఆయన శ్రమ అనుభవిస్తాడు, నీతో పాటు కష్టమని అనుభవిస్తాడు. ఇరుకులో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, ఎందులో ఉన్నా సరే అక్కడికి వచ్చి ఆయన ఆ కార్యం చేయాల్సిందే. ఎందుకనంటే నువ్వు ఆయన విశ్వాసిగా ఉండి సరైనటువంటి విశ్వాస జీవితం జీవిస్తూ ఉంటే శ్రమ నాకు రాకూడదని ప్రార్థన చేయవు. శ్రమ నాకు వచ్చినా నా శ్రమంలో నాకు తోడయ్యుండు ప్రభువా అని ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన మనం నేర్చుకోవాలి. అసలు నేను శ్రమల బారినే పడకూడదు, నాకు సమస్యలే రాకూడదు, నాకు ఇబ్బందులే రాకూడదని కోరుకోవటం విశ్వాసం కాదు, అది అవివేకం. విశ్వాసి చేసేటువంటి ప్రార్థన కాదు, ఒక అవివేకి చేసేటువంటి ప్రార్థన. అవివేకముతో ఏవి నా దగ్గరికి రావడానికి వీల్లేదని కాదు, కానీ ఏవి నా దగ్గరకు వచ్చినా, ఎలాంటి సమస్య నా దగ్గరకు వచ్చినా ఆ సమస్యలో నాకు తోడయ్యుండు చాలంతే. పోరాటం నీది, గెలిపించేవాడు ఆయన. అసలు నీ జీవితంలో పోరాటమే లేకపోతే గెలిపి ఎలా వస్తుంది? అసలు నువ్వు పోరాడటానికే ప్రయత్నం చేయకపోతే, యుద్ధం చేయడానికే ప్రయత్నం చేయకపోతే ఆ యుద్ధంలో నీకు విజయం ఎలా వస్తుంది? యుద్ధములో విజయం రావాలంటే నీ వంతు నీకు పోరాటం ఉండాలి. ఈ లాక్డౌన్ కాలంలో, ఈ కరోనా ప్రభావం విజృంభిస్తున్నటువంటి కాలంలో ఏవో వార్తలు విని కళ్ళబొల్లి కౌరులతో మనం కాలక్షేపం చేస్తున్నాం గనక, కానీ ఏమాత్రం కూడా నీ వంతు ప్రయత్నం నువ్వు చేస్తున్నావా? నీ వంతు యుద్ధం నువ్వు చేస్తున్నావా? దావీదు యుద్ధం చేయడానికి వెళ్ళాడు గొలియాతు మీదకి. దావీదు గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళి ఏమన్నాడంటే, యుద్ధం నేను చేస్తున్నాను కానీ చేయించేది ఆయన. యుద్ధం ఆయనది, నాది కాదు. అందులో పనుండి నేను, ఆ యుద్ధంలో పనుండి. యుద్ధము యెహోవాదే అన్నాడు. యుద్ధము యెహోవాదే అన్నప్పుడు ఆయన ఎందుకు ముందుకెళ్ళాడు? అంటే దేవుని పక్షముగా ఆయన ఉన్నాడు. నేను యుద్ధం చేస్తున్నాను, ఆ యుద్ధం ఆయనది. ఆ యుద్ధంలో నేను పార్టిసిపేట్ చేస్తా ఉన్నాను, నేను ముందుకు వస్తా ఉన్నాను, అంతే. జరిగించేది ఆయన, కానీ నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. నీ ప్రయత్నం ఏది గెలుపు పొందడానికి? అసలు ప్రయత్నిస్తేనే గెలుపు అనేది నీ జీవితంలోకి వస్తుంది. అసలు ప్రయత్నమే లేదు, ప్రార్థనే లేదు, ఇంక ఎలాగ నీకు విజయం వస్తుంది? విజయం రావాలి. విజయం రావాలంటే నీ వంతు కృషి నువ్వు చేయాలి. ప్రార్థన, పోరాటం నీకు ఉండాలి. ప్రతి వారం కూడా చెప్పేటువంటి మాట ఇదే వాక్యం ప్రతిరోజు పెట్టొచ్చు, కానీ మనం నేర్చుకోవడానికి ఇది సరిపోద్దని నేను అనుకుంటున్నాను. రోషంతో మనం ప్రార్థన చేసి, రోషము కలిగి ప్రార్థన చేస్తే
ప్రభు కార్యాన్ని ఎందుకు చేయడు? ఇక్కడ యోధా పట్టణంలో, యోధా దేశంలో కల్లోలం, గొప్ప కల్లోలం అయిపోయింది. ఆ కల్లోలం అయిపోయినప్పుడు ఆ జనులందరూ కూడా చాలా భయభ్రాంతులైపోతూ ఉన్నారు. చూడండి, ఆ మాట చూద్దాం. ఆ కాలములలో దేశముల కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలము కలిగిన గనుక తమ పనిపాట్లను చక్కబెట్టుకొనుటకై తిరుగువారికి సమాధానము లేకుండెను. ఇప్పుడు ఎవరి పనిపాట్లైనా ఎవరైనా చక్కబెట్టుకోవడానికి సమాధానం ఉందా? ఎవడు చేసే పని వాడు క్రమంగా చేయగలుగుతున్నారా? ఎంతో మంది నిరాశ్రయులు అయిపోయారు. ఎంతో మంది ఆదరణ లేనటువంటి వారు అయిపోయారు. ఎంతో మంది ఆ ప్రేమకు నోచుకోలేనటువంటి వారు అయిపోయారు. ఈ కరోనా కాలంలో పొరపాటున ఎవడి ప్రాణమైనా పోతే ఆ ప్రాణం పోయినటువంటి వ్యక్తి దగ్గరికి అయ్యో పాపం అని సంతాపం తెలియజేయడానికి కూడా ఎవ్వరూ వెళ్ళాలనేటువంటి పరిస్థితి. వాడు మామూలుగా సాధారణ మరణం అయిపోయినా సరే, సాధారణంగా మరణించినా సరే ఎవరు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ ఇంట్లో నలుగురు మనుషులు కాక ఒకే మనిషి ఉన్నాడు అనుకోండి, ఒకే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ మనిషి ఆ యొక్క బాడీని తీసుకెళ్ళడం చాలా కష్టం. ఎందుకనంటే సాధారణ మరణమైనా సరే అంటు వ్యాధి, అంటు రోగం గనక ఎవడు కూడా దగ్గరికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. సొంత రక్త సంబంధులు అయ్యో అని మీద పడి ఏడవలేనటువంటి పరిస్థితి. ఇదంతా చూస్తూ ఉంటే దేవుని ప్రేమను నిరాకరిస్తూ ఉన్నారు గనక మనుషుల్లో ఉన్నటువంటి ప్రేమే ఇక దూరం అయిపోతా ఉందని నేను అనుకుంటా ఉన్నాను. గమనించండి, మనుషుల ప్రేమ ఎలాంటిదైనా దేవుని ప్రేమ ఎన్నటెన్నటికీ కూడా నిన్ను విడువని ఎడబాయనటువంటి ప్రేమ. ఆ ప్రేమ నువ్వు పొందుకోగలిగితే, ఆ ప్రేమ గురించి నీకు తెలిస్తే ఎలాంటి పరిస్థితులైనా సరే నువ్వు రా ప్రభువా నాకు వచ్చి సహాయం చేయను ఆయన అనే నిరీక్షణ కలిగినటువంటి వారుగా మనం ప్రార్థన చేస్తాం. ఇక్కడ ఆ దేశంలో అలాంటి పరిస్థితి కలిగినప్పుడు దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరిచెను గనుక జనమును పట్టణమును పాడు చేశాను. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించండి. మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి, మీ కార్యము సఫలమగును అని ఒక ప్రవక్త ద్వారా వినిపించినటువంటి మాట. అంటే ధైర్యం వహించండి. ధైర్యం వహిస్తే మీ కార్యం సఫలం అవుతుంది. అంటే ఎవరి మీద ధైర్యం ఉంచాలి, ఎవరి యందు ధైర్యంగా మనం నిలబడి ఉండాలి అని మనం చూస్తే దేవుని యందు ధైర్యం వహించి విశ్వాసంతో నా దేవుడు నాకు సహాయం చేస్తాడనేటువంటి ఒక గొప్ప నిరీక్షణతో మనం ఎదురు చూస్తే ఖచ్చితంగా అది జరుగుద్ది. అలాగే హగ్గయి గ్రంథంలో కూడా ఆ ప్రవచన వాక్యంలో 2వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆ మనుషులతో చెప్పాడు, నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళతో, అలాగే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలతో కూడా చెప్పాడు. ఏమని చెప్తున్నాడంటే ధైర్యం తెచ్చుకుని మీరు దేవుని యందు నమ్మకం ఉంచండి. మీ పని జరిగించేది మీ దేవుడే. దేవుడు మీకు తోడై ఉన్నాడు కాబట్టి ఆ పని జరిగించేది ఆయనని స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, మనం ఏ పని జరిగించడానికైనా, ఏ కార్యం మన కుటుంబంలో జరగాలన్నా, ఏ అద్భుతం మన జీవితంలో జరగాలన్నా, ఎలాంటి కాపుదల మనకు అవసరం అనుకున్నా ఖచ్చితంగా దేవుని వైపు చూసి ప్రార్థన చేయాలి. దేవుని ప్రేమ మన నుండి దూరం కాకుండా, దేవుడు ప్రేమ మన నుంచి దూరం అయిపోకుండా మనం కాపాడుకోవాలి. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచడమే కాదు, నిలకడ కలిగి ఉండాలి. ఆత్మీయ జీవితంలో నిలకడగా ఉండాలి. ప్రార్థనా పరులుగా ఉండాలి. ఏవో ముచ్చట పెట్టుకోవడం, ఏవో కౌర్లు చెప్పుకోవడం కాదు. ఈ సమయం ఎలాంటిది? ఇది చాలా తక్కువైనటువంటి సమయం, విలువైనటువంటి సమయం. ఆ విలువైనటువంటి సమయాన్ని దేవుని కొరకు మనం, దేవుని యొక్క కార్యం కొరకు, దేవుని కనికరం కొరకు, దేవుని కృప కొరకు మనం ఉపయోగించుకుంటే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ఇంకా బైబిల్ గ్రంథంలో చాలా వాక్యాలు, చాలా మంది జీవితాల్లో దేవుడు చేసినటువంటి అద్భుతాలు మనకు కనిపిస్తాయి. భక్తుడైనటువంటి
ఆ పౌలు గారు చెప్తాడు, నేను ఇలా ఉన్నానంటే దేవుని కృప వలన ఉన్నాను, నేను ఏమై ఉన్నానో దేవుని కృప వలన ఉన్నాను అంటాడు. ఒకవేళ మనం ఏమై ఉన్నా దేవుని కృపలో అలా ఉన్నామని తలంచుకునేటువంటి వారుగా మనం ఉండాలి. తలంచుకున్నటువంటి వారుగా ఉండటమే కాదు, దేవుని కొరకు నేను ఏమైనా చేయాలి, దేవుడు నా జీవితంలో ఆయన నాకు తోడుగా ఉండాలి. ఇక్కడే కాదు, ఈ లోకములోనే కాదు, పరలోకములో కూడా ఆయన నాకు తోడుగా ఉండాలి. నాకు ఆయన తోడుగా ఉంటే ఈ రాజ్యం నుంచి, ఈ లోకం నుంచి విడిచిన తర్వాత కూడా దేవుని మహిమలో ప్రవేశించడానికి దేవుడు నాకు అవకాశం కల్పిస్తాడని చెప్పి ఒక నిరీక్షణతో మనం ఉండాలి. శాశ్వతమైన జీవం ఎక్కడ లేదు, శాశ్వతమైన బ్రతుకు ఎక్కడ లేదు. అందుకని శాశ్వతమైనటువంటి జీవితం కోసం ఇక్కడే ఇంకా మనం తడువులాడుకునేటువంటి వారుగా కాదు, ఏమైనా ప్రభువా నీ కృప నాకు తోడుగా ఉంటే చాలు, నీ కృప నాకు తోడుగా ఉంటే చాలు, నేనేమైనా పర్వాలేదు, నీ కృప నాకు తోడుగా ఉండాలి అని భక్తుడైనటువంటి దావీదు ఎలాగైతే తనకున్నటువంటి సమస్యలన్నిటిలోనూ కూడా ఆయన సహించుకుంటూ యావత్ బాధలోనూ కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ఒక విశ్వాసంతో ఆయన మీద కనిపెట్టి ప్రార్థన చేశాడు. కనిపెట్టాడు, దేవుని కొరకు, యెహోవా కొరకు కనిపెట్టుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుని కొరకు కనిపెట్టుకుని ప్రార్థన చేశాడు కాబట్టి ఎన్నో విషయాల్లో దావీదును దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. కాపాడటమే కాదు, హెచ్చించుకుంటూ వచ్చాడు. దేవుడు చేసినటువంటి వాగ్దానం ఎప్పటికీ మన జీవితంలో నిరర్థకం కాదు. మనం పోరాడాలి, మనం పోరాట యోధులుగా ఉండాలి, ప్రార్థనా యోధులుగా ఉండాలి. మన ప్రయత్నం మనం చేయాలి, దేవుడు మనల్ని గెలిపిస్తాడు. అసలు ప్రయత్నమే చేయకుండా నన్ను గెలిపించు అంటే, అసలు యుద్ధమే లేకుండా నన్ను నాకు విజయం దయచేయంటే ఎంతవరకు అది సమంజసంగా ఉంటుందా? ఆ యొక్క మాట. సమస్యల్లో ఉన్నావు, ఇరుకుల్లో ఉన్నావు, ఇబ్బందుల్లో ఉన్నావు, వ్యాధితో ఉన్నావు, బాధతో ఉన్నావు, అనారోగ్యంతో ఉన్నావు, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నావు, ఏ స్థితిలో నువ్వు ఉన్నా సరే నువ్వు పోరాడు, దేవుడు నిన్ను గెలిపిస్తాడు. నువ్వు పోరాడు, దేవుడు నిన్ను గెలిపిస్తాడు. పోరాటం అనే మాటకు ఒక వ్యక్తి నేను పరిచయం చేస్తాను. ఒక వ్యక్తి పోరాడాడు, సమస్యలతో పోరాడాడు, సావుతో పోరాడాడు, అవమానంతో పోరాడాడు. చివరికి ఆయన చెయ్యని నేరాన్ని కూడా అనుభవిస్తూ పోరాడాడు. చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తూ పోరాడాడు. ఆ పోరాటం తర్వాత గొప్ప విజయాన్ని దేవుడిచ్చాడు. ఆయన ఎవరో తెలుసా? యవ్వనస్తుడైనటువంటి యోసేపు. దేవుడు దర్శించాడు, ఆ దర్శనాన్ని పట్టుకున్నాడు. తన అన్నలు ఎవ్వరూ కూడా తనను ప్రేమించేవారు కాదు, చాలా హేళనగా చూసేవాడు. ఆ హేళనలో పోరాడాడు, ప్రభు వైపు చూశాడు. వాళ్ళు చంపాలని చూశారు, ప్రభు వైపు చూశాడు, ఆ మరణం నుంచి విడిపించబడ్డాడు. వాళ్ళు ఆ బానిసకి అమ్మివేసిన ఒక ఇంట్లో బానిసగా ఉంటూ ఆ బానిస బ్రతుకుతూ ఆ పనులు చేస్తూ ఉన్నాడు. ఆయన నిరీక్షణ కలిగి పోరాడుతూ వచ్చాడు. విశ్వాసం ఏమాత్రం కూడా సన్నగిల్లిపోలేదు, పోరాడుతూ ఉన్నాడు. అక్కడ ఒక తప్పుడుకు ప్రోత్సాహం జరిగింది. తప్పును ఏమాత్రం కూడా అంగీకరించకపోతే చెయ్యని నేరానికి శిక్ష పడేటట్టుగా జరిగింది. శిక్షను కూడా అనుభవిస్తూ పోరాడాడు. ఆ శిక్షను అనుభవిస్తూ కూడా పోరాడాడు. ఏం జరుగుతుందో తెలియదు, జడ్జిమెంట్ వచ్చేసరికి ఏమవుతుందో తెలియదు. శిక్షను అనుభవిస్తూ పోరాడాడు. కానీ ఆ పోరాటం యొక్క విలువేంటో తెలుసా? రాజు, ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు తన సింహాసనం పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఆ దేశానికే ఆర్థిక మంత్రిని చేశాడు. తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. ఆ వ్యక్తి ముందు ప్రారంభ జీవితం ఎలా ఉంది? ఆ ప్రారంభ జీవితంలో ఇంకెందుకో దేవుడు నన్ను ఇలా చేశాడని చెప్పి కృంగిపోయి పోరాటం అనేది చేయకుండా పక్కన కూర్చుంటే ఏమాత్రమైనా అతనికి విజయం వచ్చేదా? దేవుడు ప్రతి వ్యక్తి పట్ల ఒక మంచి ఉద్దేశం కలిగి ఉంటాడు. ఆ ఉద్దేశం నీ పట్ల నెరవేర్చబడాలి అంటే నీ వంతు నువ్వు పోరాడేటువంటి వ్యక్తిగా ఉండాలి. మనం పోరాడాలి, అన్ని విషయాల్లో పోరాడాలి. ప్రార్థనా విషయంలో పోరాడాలి, అపవాదిని ఎదిరించే విషయంలో పోరాడాలి, సమస్యలను ఎదిరించేటువంటి విషయంలో పోరాడాలి, సువార్త ప్రకటించే విషయంలో పోరాడాలి, దేవుని గురించి
అనేకులకు పరిచయం చేసేటువంటి విషయంలో పోరాటం ఉండాలి. అలా ఉంటే ఖచ్చితంగా నువ్వు దేవుని చేతిలో ఉంటావు. ఆయన ఆశీర్వదిస్తాడు. పోరాడితే గెలిపిస్తాడు. నువ్వు పోరాడితే ఆయన గెలిపిస్తాడు. ఇది ఎవరు కూడా మర్చిపోవద్దు. ఈ చివరి దినాల్లో ప్రతి ఒక్కరూ కూడా పోరాట యోధులుగా మనం ఉండాలి. పోరాటం అంటే దేవుని మీద తిరుగుబాటు కాదు. దేవుడు నాకు ఏం చేశాడని. దేవుడు నాకు ఏమైనా చేస్తాడు. నేను పోరాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, మోకాళ్ళ అనుభవం ప్రార్థన చేస్తున్నాను, కన్నీటి ప్రార్థన చేస్తున్నాను అని నువ్వు నీ మట్టుకు నువ్వు బలపరుచుకుని ఆత్మీయతలో ఏమాత్రం తగ్గిపోకుండా దేవుని వైపు చూసి, ప్రభువా నేనేమైనా నీ చిత్తం జరుగుద్ది ప్రభువా, నేనేమై ఉన్నాను అది నీ కృప నాకు తోడుగా ఉంటే ఏదైనా జరుగుద్ది ప్రభువా, నీ కృప నాకు తోడుగా ఉంటే చాలు, నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు, నేను నీ కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నాను ప్రభువా, నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తిగా కనిపెట్టుకుని నేను ప్రార్థన చేస్తున్నానని ఒక తీర్మానం తీసుకుని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నువ్వు ఏ విషయంలో అయితే దేవునికి విజ్ఞాపన చేస్తున్నావో నీ పక్షాన నుండి ఆయన నిన్ను గెలిపిస్తాడు. మన దేవుడు గెలిపించేటువంటి వాడు, సిగ్గుపరిచేటువంటి వాడు కాదు, గెలిపిస్తాడు. ఆ గెలుపు చివరికి ఎలాంటిదంటే ఈ లోకాన్ని, లోకములో ఉన్నటి వాటన్నిటినీ కూడా జయింపజేసి నీ జయ జీవితాన్ని ఆయన నిత్య రాజ్యంలో ప్రవేశపెట్టేంత వరకు కూడా ఆయన నీకు తోడుగానే ఉంటాడు. అందుకని ఎవ్వరు కూడా మర్చిపోవద్దు. దేవుని వైపు మనం చూద్దాం. దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, నీ ఘననామను బట్టి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమున తండ్రి నాయన దావీదును మా ముందు ఉంచారు. తను నాయన ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని సమస్యలు నాయన ఎదుర్కొన్నా నీ వైపు చూస్తూ నాయన తండ్రి విశ్వాసంతో ప్రార్థన చేశాడు కనుకనే గొప్ప విజయాన్ని ఆయన సంపాదించుకున్నాడు. అలాగే ఆశ రాజు ప్రభువా దేశంలో కల్లోలం కలిగినప్పుడు నాయన నీ మాటను నాయన ప్రభువా నీ యొక్క వాగ్దానాన్ని తీసుకున్నాడు. ఆ ప్రకారంగానే ఎదురు చూశాడు కనుక వారికి తోడుగా ఉండి మీరు సహాయం చేశారు. ఇంకా నాయన బైబిల్ గ్రంథంలో చాలామంది ఆయన భక్తులు ఉన్నారు. వారందరూ నీ వైపు చూసినటువంటి వారుగా ఉన్నారు. అలాగనే ప్రభువా ప్రార్థనా పరులుగా నీ వైపు చూస్తూ ఒక పోరాట యోధులుగా నాయన ప్రభువా మేము నిలుచుటకు మీరు సహాయం చేయండి. ప్రతి సమస్యను బట్టి నాయన మేము పోరాడాలి అయా. ప్రతి నాయన దురాత్మ ప్రభావాన్ని బట్టి మేము పోరాటం అనేటువంటి ప్రార్థన యోధులుగా మేము ఉండాలి. అలా ఉండి నాయన తండ్రి నీ జయ జీవితాన్ని నాయన ప్రభు మా జయ జీవితంలో నాయన తండ్రి నీ రాజ్యాన్ని నాయన తండ్రి పట్టుకునేటువంటి వారుగా, నీ రాజ్యాన్ని చేర్చబడేటువంటి వారుగా మేమందరం నిలకడగా ఉండి ప్రార్థించుటకు మీరు సహాయం చేయండి. కృప చూపి నాయన మాకు తోడుగా మీరుండమని, మేము పోరాట విషయంలో నాయన అలుపెరగనటువంటి పోరాటం చేయడానికి నాయన మమ్మల్ని నాయన నీ శక్తితో, నీ బలంతో, నాయన నీ యొక్క కృపతో, నీ ప్రభావంతో ప్రభు నాయన మమ్మల్ని తాకి నడిపించమని నజరేయుడైన